బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుపై ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం రేపుతుంది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తయింది, దమ్ముంటే రాజీనామా చేయని రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుపై ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం రేపుతుంది. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తయింది, దమ్ముంటే రాజీనామా చెయ్యని రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లక్ష్మి, హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో మైనంపల్లి అభిమానుల పేరు మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా ఎక్కడికెక్కడ బస్ స్టాప్లలో దర్శనమిస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా నిన్న ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడం జరిగింది. గతంలో ఈ రుణమాఫీ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో యాదగిరిగుట్టలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా 15 ఆగస్టు కల్లా తాను రుణమాఫీ చేస్తానని చెప్పేసి అటు పలు దేవుళ్ళ మీద వాగ్దానం చేయడం జరిగింది. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత చిత్తశుద్ధి ఉంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పేసి హరీష్ రావు కూడా అప్పట్లో సవాల్ చేయడం జరిగింది. ఆ సవాల్ను స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి మొత్తంగా ఆ సవాల్ కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. సో అందులో భాగంగా ఆ మధ్యన ఆ ఎన్నికల సందర్భంగా కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకుంటే తాను తన మాట నిలబెట్టుకుంటానని చెప్పేసి తన రాజీనామా లేఖను అమరవీరుల స్థూపం దగ్గర కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చేసి అది స్పీకర్కి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి రుణమాఫీ 3 విడతల్లో మొత్తంగా 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని చెప్పేసి నిన్నటితో పూర్తయింది. దాదాపు 22 లక్షల మంది రైతులందరికీ కూడా ఉపశమనం కల్పించాం, దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించామని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు మరి ఎందుకు రాజీనామా చేయడం లేదు తన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరు మీద అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ ఫ్లెక్సీలన్నీ కూడా రాజకీయంగా చర్చనీయాంశం పరిస్థితుంది. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తే ఇచ్చిన మాట మేరకు నువ్వు కూడా రాజీనామా చేయాలి కదా నీ ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు. ఇది ఇప్పటికే రాజకీయ పరంగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశం ఏ రకంగా ఉంటుంది, దీనిపైన రాజకీయంగా ఎటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయని చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.